गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बोफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणमामि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान्वाख्य विजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदं श्रीसत्यचन्द्रशेखरेन्द्रसरस्वतीस्वामिने नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। जय नारायणि नमोऽस्तुते। ఆత్మీయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మనం పరాభవనామ సంవత్సరంలో దక్షిణాయన పుణ్యకాలంలో ఉన్నాం. ఇది ఆషాఢ మాసం. ఈ నెలలో సూర్యభగవానుడు మిథున రాశి నుంచి కర్కాటకంలోకి ప్రవేశించడం వల్ల ఉత్తరాయణ పుణ్యకాలం పరిసమాప్తి అయి దక్షిణాయనం ఆరంభమవుతుంది. ఈ నెలలో చాలా విశేషమైనటువంటిది మాసం. ఎలాంటి శుభకార్యాలు తలపెట్టకపోయినా అజ్ఞాన అంధకారాన్ని తొలగించి శ్రేష్టమైన జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి గురు పౌర్ణిమ, గురువును పూజించేటువంటి శుభదినం మరియు ముల్లోకాలను పాలించే జగన్మాతను కొలిచేందుకు మరియు విష్ణుమూర్తిని స్మరించేందుకు అనువైన మాసమే ఈ ఆషాఢ మాసం. ఎందుకు ఈ నెల ఇంతటి ప్రాధాన్యతను సంచరించుకుంది అని అందరికీ కూడా ఆలోచనలో ఉన్నాం మనం. విశేషంగా జగన్నాటక సూత్రధారి అయినటువంటి శ్రీ మహావిష్ణువు జగన్నాథుడిగా కొలువుదీరి సుభద్ర బలభద్రులతో కలిసి దర్శనమిచ్చే అరుదైన క్షేత్రం పూరి జగన్నాథుడి ఆలయంలో ఏడాదికి ఒకసారి అంగరంగ వైభవంగా రథయాత్రను మనం నిర్వహిస్తాం. పరమ పవిత్రమైనటువంటి ఈ యొక్క పూరి జగన్నాథ రథయాత్రలో పాల్గొనడానికి ప్రపంచం నలుమూలల నుండి దాదాపుగా 20 లక్షల మంది పైగా భక్తులు తరలి వస్తారని ఒక అంచనా. జగన్నాథం రథయాత్రలో పాల్గొంటే అన్ని తీర్థయాత్రలు చేసిన ఫలితం మనకు సులభంగా లభ్యమవుతుందని పురాణాల వ్యాఖ్యానం. తదుపరి నెలకు 2 చొప్పున ఏడాదికి 24 ఏకాదశి తిథులు వస్తాయి. వాటిలో ఆషాఢ శుద్ధ ఏకాదశికి తొలి ఏకాదశి అని పేరు. ఈ రోజునే శ్రీమన్నారాయణుడు యోగ నిద్రలోనికి వెళ్ళి మళ్ళీ 4 నెలల తర్వాత అది కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడు. అందుకే దీన్ని శయన ఏకాదశిగా అభివర్ణిస్తారు. ఈ 4 నెలల కాలాన్ని పవిత్రంగా పరిగణించడం వల్లే కొందరు తొలి ఏకాదశి నుంచి చాతుర్మాస దీక్షను ఆరంభిస్తారు. ఇక తొలి ఏకాదశి శయన ఏకాదశి నుండి ఈరోజు ఉపవాసం ఉండి జాగరణ చేసి మర్నాడు విష్ణుమూర్తిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని భారతీయ సనాతన సంప్రదాయాల యొక్క పరిపూర్ణమైన విశ్వాసం. ఏడాదిలో వచ్చే 24 ఏకాదశుల్లోనూ ఉపవాసం ఉండలేని వారు కేవలం ఈ ఒక్క తొలి ఏకాదశి రోజు నిష్టగా
ఉపవసిస్తే సంపూర్ణ పుణ్యం లభిస్తుంది. ఇందులో ఎంత మాత్రం సందేహం లేదని భాగవతాది పురాణాలు వక్కాణిస్తున్నాయి. ఈరోజు ఏకాదశి చేసిన తరువాత ఆరోగ్యకరమైనటువంటి పేలపిండిని ద్వాదశి రోజు నైవేద్యం సమర్పించడం సంప్రదాయానికి చాలా ప్రసిద్ధి చెందింది. అందుకే పేలాల పండగ అని అంటారు. అంటే తొలి ఏకాదశి నాడు విష్ణుమూర్తికి జొన్న లేదా మొక్కజొన్న పేలపిండిని నైవేద్యంగా సమర్పిస్తారు. ఎందుకు అలా ఉంది శాస్త్రోక్తంగా మరియు ఆరోగ్య లక్షణంగా చూస్తే, వర్షాకాల ప్రారంభంలో మందగించే జీర్ణశక్తిని మెరుగుపరచడానికి, ఉపవాస సమయంలో తక్షణ శక్తిని ఇవ్వడానికి ఈ పౌష్టికాహారం సహాయపడుతుంది. అంటే మన సనాతన ధర్మంలో ఒకవైపు ఆరోగ్యము మరియు ఆనందదాయకమైనటువంటి శ్రేష్టమైన ధార్మిక జ్ఞానాన్ని అందించేటువంటి వ్రతాలు పరిపూర్ణంగా ఉన్నాయి సనాతన ధర్మంలో. మిత్రులారా, ప్రాచీన కాలంలో వర్ష, హేమంత, వసంతాలని ఋతువులుగా పరిగణించేవారు అన్నమాట. ప్రస్తుతం వేసవి, వర్ష, శీతకాలాల్లాగా మిగిలిన ఋతువులు ఆ మూడింట్లోనూ అంతర్భాగమే. మానవ జీవన మనుగడ వ్యవసాయ ఆధారంగా కొనసాగిందే భారతదేశంలో. కాబట్టి వర్ష ఋతువును సంవత్సరాదిగా పరిగణించేవాళ్ళు. అందుకే సంవత్సరానికి వర్షం అని కూడా పేరు. అలా ఇది సంవత్సరంలో తొలి ఏకాదశి అయింది. దీనికి పద్మ ఏకాదశి అని, శయన ఏకాదశి అని, వైష్ణవుల హరివాసరం అని అంటారు. పేలాల పండుగ అని సామాన్య ప్రజలు కూడా పలికేటువంటిది. స్వామి యోగ నిద్రకు సంబంధించి మరొక ఆనందదాయకమైనటువంటి కథ పద్మపురాణం బ్రహ్మఖండంలో మనం చూడగలం. దీన్ని సాక్షాత్తుగా భగవాన్ శ్రీకృష్ణుడే ధర్మరాజు వివరించాడు. వామన రూపంలో వచ్చిన విష్ణువుకు 3 అడుగుల దానం చేసి రసాతలానికి చేరిన బలిచక్రవర్తి మళ్ళీ తపమాచరించి విష్ణువును ప్రసన్నం చేసుకుని తన దగ్గరే ఉండిపోమ్మని కోరాడు. అప్పుడు విష్ణువు తాను 2గా విభజించుకున్నాడు. ఒక రూపాన్నేమో క్షీరాబ్ది శయనుడిగాను, మరొక రూపాన్ని రసాతలంలో బలి దగ్గర ఉంచాడు. అలా ఉంచిన రోజే ఈరోజు ఆషాఢ శుద్ధ ఏకాదశి. ఆ రోజు నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు లోకరక్షణ, శిక్షణ బాధ్యతల్ని రసాతలం నుంచి నిర్వహించాల్సిందిగా విష్ణుమూర్తిని బలి కోరుకున్నాడనమాట. అందువల్ల క్షీరాబ్దిలో చాతుర్మాసి యోగ నిద్రలో ఉండే విష్ణువు రసాతలంలో మెలకుగా ఉండి సృష్టి రక్షణ, శిక్షణ బాధ్యతలను నిర్వహిస్తాడని పద్మపురాణం సునిశ్చితంగా చాలా చక్కగా వివరిస్తుంది. ఆత్మీయులారా, ఈ యొక్క శయనం అంటే ఏంటి? ఎవరికి నిద్ర? భగవంతుడి నిద్రనా? ఆయన నిద్ర ఏంటి? అది మనం అనుకునే నిద్ర కాదు సుమా, అది యోగ నిద్ర. తనపై ఆధారపడిన 14 లోకాల్లోని 84 లక్షల జీవరాశుల్ని పోషించడంతో పాటు ఎవరికి ఎవరి వల్ల ఏ కష్టం వచ్చినా రక్షించాల్సిన మరియు శిక్షించాల్సినటువంటి పరిపూర్ణ బాధ్యత మహావిష్ణువుదే కదా. ఈ రక్షణ, శిక్షణ సామర్థ్యం తపశక్తి ద్వారా మాత్రమే సాధ్యం. అవతారమూర్తి అయిన శ్రీరాముడు రావణుని సంహరించి అందుకోసం అహల్యతో మొదలుపెట్టాడు. అక్కడి నుండి శబరి ఇంకా ఎందరో మహర్షుల తపశక్తిని కూడా స్వీకరించాడు ఆయన. అప్పటికి సరిపోక యుద్ధరంగంలో మహర్షి అగస్త్యుణ్ణి ఆహ్వానించాడు. మనందరికీ తెలిసిన ఆదిత్య హృదయాన్ని ఉపాసన చేసి ఆ తపశక్తితో రావణుణ్ణి సంహరించాడు. విష్ణు 8 నెలల్లో లోక కళ్యాణం కోసం వినియోగించిన తన తపశక్తిని మళ్ళా సంపాదించుకోవడానికి ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు యోగ నిద్ర పేరుతో తపమాచరించాడనమాట. ఆ యోగ నిద్ర ప్రారంభానికి శయన ఏకాదశిని, ముగింపుకు ఉత్థాన ఏకాదశిని నామకరణం చేశారు. ఆత్మీయులారా, మరి ఈ 4 నెలల పాటు ధర్మస్థాపన ఎవరు చేస్తారు? ఆ యొక్క బాధ్యత ఎవరిది అనేటువంటి ప్రశ్న మనకు ఉదయించక మానదు. అందుకనే ఈ యొక్క యతీశ్వరులు
కాంచి కామకోటి పీఠాధిపతులనండి, ఇలాంటి ఆదిగురు శంకర ప్రతిష్టాపితులైనటువంటి పీఠాలన్నీ కూడా ఆ స్వామీజీలు తపస్సులు ఆ బాధ్యతను తమ తలపైన వేసుకున్నారు. అందుకే వారు ఏం చేస్తారంటే, ఒక్క రోజు కూడా 3 రాత్రులు మించి ఒక ప్రదేశంలో ఉండకూడనటువంటి ఆ యొక్క యతీశ్వరులు ఈ చాతుర్మాస దీక్షలో 4 నెలల పాటు ఒకే ప్రదేశంలో స్థిరంగా ఉంటారు. మరియు వారి సంచార జీవనాన్నంటిని కూడా ఆపేసి పరిపూర్ణంగా తన దగ్గరికి వచ్చినటువంటి శ్రద్ధాళు అయిన భక్తులందరికీ కూడా ఈ యొక్క అవకాశంలో వారు చక్కనైనటువంటి శాస్త్రాధ్యయనం మరియు అనేకమైనటువంటి ఉపనిషత్తుల సారాంశాన్నంతటినీ కూడా సద్గోష్ఠుల ద్వారా నిర్వహిస్తారు. నిర్వహించి ఈ జగత్తులో ధర్మానికి చక్కటి రాజమార్గాన్ని వారు కొనసాగిస్తారనమాట. అందుకే చాలా గొప్పదైనటువంటిది. దీన్ని ఎంతగా వివరించినా కూడా చాలా తక్కువ అని చెప్పచ్చు. అందుకే యోగ నిద్రలో ఉన్నటువంటి సామాజిక కోణం మరి ఒకటి ఏంటుంది అనగా, ఈ యొక్క ధర్మస్థాపకులైనటువంటి కలియుగంలో యతీశ్వరుల ధర్మస్థాపన చేస్తారు. అందుకే వారు ఏం చేస్తారు, తమ స్వధర్మ వర్తిత్వం ద్వారా ఈ లోకంలో వారికి ఏ కర్మను లేకున్నా లోకరక్షణ కోసం, లోకహితార్థం కోసం, లోకంలో ఒక మాదిరి కోసం వారు ఏం చేస్తారు, కర్మ చేస్తూ అనగా నిత్య పూజలు చేస్తూ, తదనంతరము తమ దగ్గరికి వచ్చినటువంటి ఆశ్రితులైన అనేక వేద పండితుల ద్వారా అనేక యజ్ఞ యాగాది కార్యక్రమాలు చేయిస్తారు. ఆత్మీయులారా, భగవద్గీతలో చెప్పారు, యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవే ఇతరే జనా సయత్ ప్రమాణం కురుతే లోకః తదనువర్తతే నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్తయేవచ కర్మణి అని. అందుకే మహాత్ములు ఒక దారిదీపంగా మనకు కంచి కామకోటి పీఠాధిపతులు తమ అంతేవాసులైనటువంటి శ్రీ సత్యచంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాములు వారు ఇరువురు కూడా కాంచీ మహానగరంలో పుణ్యక్షేత్రం, అక్కడ సమీపంలో ఓరికై అనేటువంటి ప్రదేశంలో వారు ఈ యొక్క చాతుర్మాస దీక్షలు కొనసాగిస్తున్నారు. ఆత్మీయులారా, ఈ యొక్క తొలి ఏకాదశి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఇది చాలా పురాణాలకు అత్యంత సన్నిహితమై ఉందన్నమాట. తొలి ఏకాదశి నాడు నారదుడు తన పూర్వజన్మ వృత్తాంతం మనకు అనిపిస్తుంది అనమాట. తమ తల్లి 4 ఇళ్లలో పనిచేసుకుంటున్నామే ఒక దైవయోగంతో ఆమె మరణాన్ని పొందుతుంది. ఆ సమయంలో ఆ చాతుర్మాస దినాలవి. ఆ యొక్క నారద మహర్షి తమ తల్లి మరణమైన తర్వాత వారు ఏం చేస్తారంటే, ఆ ఋషుల యొక్క సేవలు చేస్తారు. వారు ఇతన్ని కరుణించి అష్టాక్షర నారాయణ మంత్రాన్ని ఇతనికి ఉపదేశిస్తారు అనమాట. ఆయన తదేక దీక్షతో అదే నామస్మరణ చేస్తూ అడవులకు వెళ్ళిన తర్వాత ఆయనకు అశరీర వాణి వినపడుతుంది. నీవు ఈ శరీరం త్యజించిన తర్వాత నా యొక్క స్వరూపం నీకు దర్శనమిస్తుందని. తక్షణం ఆయన నారాయణ నామస్మరణతోనే దేహ పరిత్యాగం చేసిన తర్వాత శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనం కలుగుతుంది. తదనంతరం అంతరంగ భక్తుడయ్యాడు. ఇది చాలా గొప్పదైన విషయం, ఈ తొలి ఏకాదశి అనేటువంటిది. తర్వాత తాళజంగుడని కుమారుడైన మురా అనే రాక్షసుడితో విష్ణువు పోరాడి అలసట చెందాడు. ఏకాదశినే ఒక కన్యను సృష్టించాడు. ఆమె ద్వారా ఆ రాక్షసుని సంహరించాడు. ఈ రకంగా ఏకాదశిని విష్ణుమూర్తి కుమార్తెగా కూడా చెప్తారు. ఏ పనినైనా శక్తి వంచన లేకుండా త్రికరణ శుద్ధిగా చేసినప్పుడు విజయాన్ని సాధించవచ్చు అని చెప్పడానికి ఈ ఏకాదశి పుట్టుక వెనుక ఉన్నటువంటి అంతరార్థం. ఇది మనిషిలోని చైతన్యానికి ప్రతీక. తొలి ఏకాదశి గొప్పతనంలో మనం చెప్పుకుంటే ముఖ్యంగా అంబరీషుడు, హరిశ్చంద్రుని కథ, రుక్మాంగద చరిత్ర నండి, మాంధాతృ చరిత్ర, అనేకమైనటువంటి రాజమహారాజులు ఎలా ఆ యొక్క ఏకాదశిని వ్రతాన్ని ఆచరించారని మనకు తెలిసి వస్తుంది. ఇవన్నీ కూడా మనకు తెలియాలంటే పద్మపురాణం, స్కంద పురాణం, భవిష్యోత్తర పురాణం లాంటి అనేక పురాణాలను మనం పఠించాల్సి ఉంటుంది. కావున ఆత్మీయులారా, అత్యంత పరమపావనమై మనకై వచ్చినటువంటి ఆషాఢ శుద్ధ తొలి ఏకాదశి నాడు మనమందరూ కూడా అత్యంత శ్రద్ధాభక్తులతో తొలి ఏకాదశిని ఆచరించి తదనంతరం వ్యాస పౌర్ణిమకు మనము సంసిద్ధులు కావాలి.
ఆత్మీయ వ్యాస పౌర్ణమి ఎందుకు గానంత గొప్పది అంటే మరొకసారి చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఆ యొక్క పరమేశ్వరుడు ఈ యొక్క శ్రేష్టమైనటువంటి వ్యాస పౌర్ణిమ నాడే సప్త ఋషులకు జ్ఞానాన్ని బోధించాడని ఒక ఐతిహ్యం ఉంది. మనమందరూ కూడా ఈ జగత్తుకు అత్యంత అపారమైనటువంటి జ్ఞాన నిధిని అందించినట్టు వేదవ్యాస మహర్షి జ్ఞాపకార్థం మన గురు పరంపరను అంతటిని కూడా జ్ఞాపకం చేసుకుంటూ కాంచి కామకోటి పీఠాధిపతులు వారిరువురు కూడా ఆ ఊరికైలో వ్యాస పౌర్ణిమను చాలా వైభవంగా చేస్తారు. ఆత్మీయుల అందరూ చక్కగా వెళ్ళండి. అక్కడ గోశాల ఉంది, మరియు గోదర్శనం చేసుకోవచ్చు, సద్గురు దర్శనం చేసుకోవచ్చు. మరియు శతాబ్ది మంటపంలో కాంచి కామకోటి పరమాచార్య స్వాములు వారి ఉన్నతమైన విగ్రహం ఉన్నది. భవ్యమైనటువంటి ఆనందంగా అనిపించేటువంటి ఆ వాతావరణం ఎంతో ప్రకృతి రమ్యంగా ఉంది. మనమందరూ కూడా ఈ యొక్క తొలి ఏకాదశిని చాలా శ్రద్ధగా ఆచరించి సద్గురుల అనుగ్రహాన్ని పొంది వేదవ్యాస పౌర్ణమి కూడా మనం పాల్గొని మనం ఈ చాతుర్మాసంలో ప్రతిరోజు కూడా పరమేశ్వర స్వరూపమైనటువంటి సద్గురులను మనం ప్రార్థిద్దాం. వారందరి అనుగ్రహం లోక కళ్యాణం కలగాలి, సుభిక్షంగా ఉండాలి, రైతులందరూ కూడా సంతోషంగా ఉండి పాడి పంటలు సకాలానికి రావాలి, అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ మీ అందరి సహకారంతో జరుగుతున్న ఈ ఛానల్ ఇది. అందరి పరంగా మనం కాంచి కామకోటి పీఠాధిపతులైన శ్రీ శంకర విజయ సరస్వాముల వారి మరియు తదంతేగ వారి ఇరువురికి కూడా ఈ యొక్క వాక్పుష్పముల ద్వారా సుమాంజలు సమర్పిస్తూ సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ ఆత్మీయ మిత్రుని నివర్తి నాగభూషణ శర్మ. 7483229249. హర హర శంకర, జయ జయ శంకర, హర హర శంకర, జయ జయ శంకర. శంకర జయ జయ శంకర, హర హర శంకర.